వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అనే సినిమా డైలాగ్ నేటి కాలానికి అచ్చంగా సరిపోతుంది. ప్రస్తుతం సమాజం మొత్తం ఈఎంఐ చుట్టూ తిరుగుతుందండి. 100% ఇది. లక్షల కోట్ల వ్యాపారం చేసే సంస్థలైనా సామాన్య వినియోగదారులైనా ఈ వాయిదా చెల్లింపు ద్వారానే లాభాలు కొనుగోలు సాధ్యమవుతున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ మొదలు ఎలక్ట్రానిక్ కంపెనీల వరకు ప్రతి సంస్థ నెల నెలా వాయిదాల పద్ధతిని ఆశ్రయించి తమ ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈఎంఐలకు అలవాటు చేశారు జనాల్ని, ఈఎంఐలకి బానిసలు చేశారు జనాలను చెప్పాలంటే. అంతే కదా. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతున్న కొద్దీ ఉత్పత్తి రంగం కూడా దెబ్బతింటుంది. నిత్యావసరాలు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నా మిగతా అవసరాలన్నీ వాయిదాల మీద ఆధారపడుతున్నాయి. ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలే కాదు, ఉన్నత వర్గాలు, వ్యాపారులు కూడా ఈ ఈఎంఐలకే మొగ్గు చూపుతున్నారంటండి. ఇప్పుడు కొనండి, డబ్బు సంగతి తర్వాత నినాదంతో వాహనాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు ఇలా అన్నిట్లను వాయిదాలతో అంటగడుతున్నారు కంపెనీలు. ప్రజలు కూడా అదే ఉత్సాహంతో, అంటే ప్రజలకి ఏముంటుందంటే మెల్లగా కట్టుకోవచ్చు కదా, ఇంట్లో ఉంటాయి కదా అని ప్రజల ఆలోచన. కానీ మరి గోల్డ్కి ఎందుకు లేవు? ఇంట్లో ఉండే దాదాపు ప్రతి వస్తువుకు వాయిదా సౌకర్యం ఇస్తున్నప్పుడు మహిళల ఎంతో ప్రాధాన్యమైన బంగారానికి మాత్రం ఎందుకు లేదు? కొన్ని చోట్ల ఇస్తున్నారేమో కదా గోల్డ్ లోన్స్ కూడా. గోల్డ్ లోన్స్ అంటే నా ఉద్దేశం గోల్డ్ పెట్టుకొని లోన్ కాదు. ఇప్పుడు సపోజ్ నువ్వు అంటే కొన్ని షాపుల్లోనే ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు కదా. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఏదైనా ఏమంటారు, ఏదో ఒక హారం కొనాలనుకోండి, నెల నెలా కొంత కొంత కట్టుకోవచ్చు కదా. కాకపోతే హారం ఫస్ట్ ఎవరేమో మొత్తం ఈఎంఐస్ అయిపోయి ఇస్తారేమో. కొన్ని చోట్ల ఒక రకంగా ఉంది, కొన్ని చోట్ల ఉన్నాయి. కారు, ఫోన్, ల్యాప్టాప్ కొనేవారికి ఇప్పటికి రుణాలు ఇచ్చే బ్యాంకులు పేదవాడి ఇంట్లో పెళ్లికి అవసరమయ్యే బంగారు విషయంలో మాత్రం వెనకడుగు ఎందుకు? కొన్ని పేరున్న సంస్థలు బంగారాన్ని వాయిదాల్లో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నా అవి పట్టణాలకే పరిమితమయ్యాయి. గ్రామీణ మధ్యతరగతి కుటుంబాలకు వాటిపై సరైన అవగాహన లేదు. పెళ్లి, శుభకార్యాలకు అవసరమయ్యే బంగారాన్ని ప్రస్తుత ధరలతో ఒకసారి కొనుగోలు చేయటం సగటు తండ్రికి భారంగా మారుతుంది. సో పెరుగుతున్న ఖర్చులు ఒకవైపు, సామాజిక ఒత్తిళ్లు మరోవైపు బంగారం కొనటం పులి మీద పుట్టలా మారింది. ఇక మరోవైపు స్వర్ణకారుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. కొనుగోలు లేక, చేతికి పని లేక ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. ఈ విషయం గురించి మనం మాట్లాడచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతి బంగారపు షాప్ దగ్గర బయట ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక డబ్బా పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళని ఏమంటారు తెలియదు, కూర్చోండి. ప్రతి బంగారం షాప్ దగ్గర బయట ఒకళ్ళు చిన్న డబ్బా పెట్టుకొని చిన్న చిన్న పనులు చేస్తుంటారు వాళ్ళు. అంటే లైక్ ఏదన్నా చెవికి పోగు ఉందనుకోండి, దానికి అది ఇరిగిపోయినా కానీ, లేకపోతే పట్టీలకి మెరుగు పెడతాం కానీ, ఇట్లా చిన్న చిన్న పనులు చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వాళ్ళతో పాటు బంగారం తయారు చేసే వాళ్ళ పరిస్థితి, ఎవరైతే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందండి. ఓ పక్కన మనం రోజు బంగారం రేటు దూసుకెళ్తుంది ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పుకుంటున్నాం, కానీ వీళ్ళ పరిస్థితులు మాత్రం అధ్వానంగా తయారవుతున్నాయి రోజు రోజుకి. నెల మొత్తం చూసినా పదుల సంఖ్యలో కూడా బేరాలు జరగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వార్తను గమనించాల్సిన అవసరం ఉంది. నియంత్రణతో వాయిదా పద్ధతిలో బంగారం కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తే ఒకవైపు సామాన్య మధ్యతరగతి ప్రజల కుటుంబాలు ఊరట లభిస్తుంది, మరోవైపు స్వర్ణకారుల వ్యాపారానికి ప్రాణం పోసినట్లు అవుతుంది. వాయిదాలు అన్ని వస్తువులకు ఉన్నప్పుడు సమాజంలో అంత ప్రాధాన్యత ఉన్న బంగారానికి ఎందుకు ఉండకూడదనే ప్రశ్న సమాధానం దొరికే వరకు ఈ చర్చ కొనసాగాల్సిందే. కొన్ని చోట్ల ఇస్తారు, కొన్ని చోట్ల ఇట్లా పెద్ద పెద్ద వాటిలో అయితే ఇస్తారు. ఈ వాటిని ఏమంటారు, ఈ జా ఎలుకాసు, లేకపోతే కేఎల్ఎమ్, ఆయన గుండంకులది ఉంటుంది, దాని పేరేంటి,